నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన శ్రీ దుర్గా ద్వాత్రింశ నామమాల గురించి. ఈ నామమాల అంటే దుర్గాదేవి అమ్మవారి 32 నామాల స్తోత్రం. శ్రీ దుర్గామాత అద్భుత నామ స్తోత్రం. దుర్గా దుర్గతింశమని, దుర్గపద్మిని వారిని, దుర్గమాచ్ఛేదిని, దుర్గసాధని, దుర్గనాశిని, ఓం దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపాహ, ఓం దుర్గమాజ్ఞానధ, దుర్గా దైత్యలోక ధావనల, ఓం దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, ఓం దుర్గమార్గప్రధ, దుర్గమా విద్య, దుర్గమాశ్రిత, ఓం దుర్గమాజ్ఞాన సంస్థాన, దుర్గమాధ్యాన భాసిని, ఓం దుర్గమోహ దుర్గా, దుర్గమార్ధస్వరూపిణి, ఓం దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, ఓం దుర్గమాంఘి, దుర్గమాత, దుర్గమ్య దుర్గమేశ్వరి, ఓం దుర్గభీమ, దుర్గభామ, దుర్గధారిణి. నామావళిమియం యస్తు దుర్గాయ మమ మానవః పఠిస్సర్వ భయముక్తో భవిష్యత్తినం శయః. నామాలను భక్తితో జపిస్తే జీవితంలోని కష్టాలు భయాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. దుర్గా అంటే కష్టాలను తొలగించే తల్లి. మన జీవితంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు, భయాలు అన్నిటి నుండి మనల్ని కాపాడేది అమ్మవారే. ఈ నామాలలో కొన్ని ముఖ్యమైనవి: దుర్గా తిశమని, కష్టాలను తొలగించే అమ్మ. దుర్గ పద్మిని వారిని, ప్రమాదాలను దూరం చేసే అమ్మ. దుర్గనాశిని, శత్రువులను సంహరించే అమ్మ. దుర్గమార్గపద, సరైన దారి చూపించే అమ్మ అని అర్థం. దుర్గా ద్వాత్రింశ నామమాల స్తోత్రం దుర్గ ప్రమాదాల నుండి మన కష్టాలను తొలగిస్తుంది, శత్రువుల నుండి కాపాడుతుంది, జ్ఞానం ఇస్తుంది, సరైన దారి చూపిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది. ఈ నామాలను జపించే ప్రతి ఒక్కరూ అన్ని భయాలు తొలగిపోయి అమ్మ దయ వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారు. ఎలా జపించాలి? ఉదయం స్నానం తర్వాత లేదా సాయంత్రం 1 సారి లేదా 3 సార్లు చదవవచ్చు. శ్రద్ధగా భక్తితో జపిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన డివోషనల్ వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై దుర్గామాత అని కామెంట్ చేయండి.